విజయనగరంలో ల్యాండ్ దందాలు, ఆక్రమణలు, అక్రమాలకు పెట్టింది పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని. ఆ విధంగానే విజయనగరం జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయం భవనాన్ని అక్రమంగా నిర్మించారని, ఇటువంటి చర్యలను వ్యతిరేకించి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారని విజయనగరం శాసనసభ్యులు పూనపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. నగరంలోని రింగ్ రోడ్లో నిర్మిస్తున్న వైసీపీ జిల్లా కార్యాలయాన్ని ఆమె పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గురువారం నాడు పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందన్నారు. టీడీపీ నేత గంటా రవి ఆర్డీఐ ద్వారా వైసీపీ కార్యాలయ నిర్మాణం వ్యవహారంలో సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్నా కూడా అధికారులు తమ అక్రమాలను కప్పిపుచ్చుతూ వైసీపీ భవన నిర్మాణానికి సంబంధించి వివరాలను ఇవ్వకుండా స్వామి భక్తికి దిగారని అతిథి విజయలక్ష్మి గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ భవనాలు అన్ని అక్రమంగా నిర్మించారని తెలుస్తుందని, విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయం కూడా అక్రమంగా కట్టారని ఆమె అన్నారు. ఏది చేసినా షో వర్కులు చేసే వైసీపీ పాలకులు వీసిత శంకుస్థాపనలంటూ లేనివి ఉన్నట్టు చెప్పుకుని కొబ్బరికాయలు కొట్టుకునే వైసీపీ పాలకులు వైసీపీ కార్యాలయాన్ని సీక్రెట్గా నిర్మించడంతో ప్రజలు అనుమానించారన్నారు. ప్రభుత్వ భూమి అయినా ప్రైవేట్ భూములైనా అక్రమంగా నిర్మించడం సరికాదన్నారు. విజయనగరంలో ప్రభుత్వ శాఖలు వైసీపీకి తొత్తులుగా పనిచేశాయని అర్థమవుతుందని అతిథి గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమం కాబట్టే అధికారులు నోరు మెదపడం లేదన్నారు. తాము ప్రజల కోసం పనిచేస్తున్నామని, ఇక్కడ వైసీపీ పార్టీ జిల్లా కార్యాలయం నిర్మిస్తున్న స్థలం ఎవరిదైతే వారికి అప్పచెప్పడం జరుగుతుందని, చంద్రబాబు దీనిపై నిర్ణయం తీసుకుంటారని అతిథి గజపతిరాజు వెల్లడించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మంచి పాయింట్ ఇక్కడ మనం చూడ శివప్రసాద్ కొంచెం ముందు లేదు కెమెరా ముందు ఏం పర్వాలేదు. పదండి పదండి. రమణ అందరికీ నమస్కారం. ఇప్పుడు స్టేట్ వైడ్ వైఎస్ఆర్సీపీ పార్టీ అన్ని చోట్ల ఆక్రమణలు చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ అనేది కట్టారు. అయితే ఇది స్టేట్ వైడ్ జరిగింది. అలాగే మన విజయనగరంలో కూడా ఒక పార్టీ ఆఫీస్ వాళ్ళు కట్టారు. అక్రమ కట్టడాలు ఇవన్నీ వైసీపీకి నిదర్శనం. అయితే వాళ్ళు ఇక్కడ కూడా ఆ విధంగానే ఒక పార్టీ ఆఫీస్ కట్టారు. అయితే మనం చూస్తుంటే వైసీపీ వాళ్ళు ఎప్పుడైతే ఏది చేసినా కూడా వాళ్ళు చాలా షో వర్క్ చేసేస్తారు. అయితే వాళ్ళు 100 శంకుస్థాపనలు అన్నారు, 2 శంకుస్థాపనలు అన్నారు. ఏ ఒక్క శాంక్షనింగ్ తీసుకురాకుండా ఇన్ని శంకుస్థాపనలు చేశారని చెప్తా ఉన్నారు. అయితే వాళ్ళు చెయ్యని పనుల మీద కూడా ఎన్నో కొబ్బరికాయలు కొట్టి దాని మీద ఆ రోడ్ల మీద పైకి కిందకి నడిచి మేము చేశాము ఆహా ఓహో అని చెప్పుకున్నారు. అలాగే ఒక లైట్ బల్బ్ మార్చిన సందర్భం కూడా ఒక పెద్ద కొబ్బరికాయ కొట్టేసి మేము లైట్ బల్బ్ మార్చామని చెప్తా ఉంటారు.
అయితే ఈ పార్టీ ఆఫీస్ మాత్రం వాళ్ళు కట్టినప్పుడు ఎంతో సీక్రెట్గా ఉంచారన్నమాట. అది ఎంత సీక్రెట్గా ఉంచారంటే ఎవరికి తెలియకుండా అలా సీక్రెట్గా చేశారు. అయితే ఈ సీక్రసీ వాళ్ళు మెయింటైన్ చేశారు కాబట్టి ప్రజలందరికీ ఒక పెద్ద డౌట్ వచ్చింది, వీళ్ళు ఏంటి ఇంత సీక్రెట్గా చేస్తున్నారు, మామూలుగా వాళ్ళు చెయ్యని రోడ్డు కూడా వాళ్ళు మేము చేసామని చేసుకొని ఇన్ని కొబ్బరికాయలు కొట్టేస్తారు, కానీ ఇక్కడికి వచ్చే వరకు ఇది చేసింది చూపెట్టకుండా ఒక సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ వచ్చారు. అయితే ఇక్కడ మనం చూస్తుంటే ఇది ఒక అక్రమ ఇది అని మనకు తెలుస్తుంది. అయితే న్యాచురల్గా వైఎస్ఆర్సీపీ పార్టీ అందరికీ తెలిసిన విషయమే, ల్యాండ్ దందా, ల్యాండ్ ఆక్యుపేషన్, కట్టడంలో అక్రమాలు, అన్ని విధాల అక్రమాల్లో వాళ్ళు నంబర్ 1. అయితే ఆ విధంగా కూడా వాళ్ళు ఒక ఈ పార్టీ ఆఫీస్ కూడా ఆ విధంగానే వాళ్ళు చేశారు. అయితే ఈ ల్యాండ్ ఆక్యుపై చేసి ఈ పార్టీ ఆఫీస్ కట్టారు. అయితే మనం న్యాచురల్గా ఇటువంటి పనులు చేసినప్పుడు ప్రజలు ఊరుకోకూడదు. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ భూమి అవ్వచ్చు, వేరే ప్రైవేట్ భూమి అవ్వచ్చు, ఎవరిదైనా అవ్వచ్చు, కానీ ఒకరిది జరిగినప్పుడు ఇంకొకరిది కూడా జరగవచ్చు. అయితే ప్రజలు ఊరుకోకూడదు. మనం తీర్పు చూసాం, ప్రజలు ఇచ్చిన తీర్పు ఓటింగ్ ద్వారా కూడా మనం చూసాం. అయితే ప్రజలైతే క్లారిటీగా చెప్తున్నారు, వాళ్ళు ఇచ్చిన ఓట్ రూపంలో చెప్పారు, మనకి ఒక బాధ్యత అయిన గవర్నమెంట్ కావాలి, అన్ని ఆఫీసులు ఎలాగైతే దేనికోసం అవసరమో దానికోసం పనిచేయాలి. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ సొంతిల్లు లాగా పనిచేయకూడదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రజల కోసం, రెవెన్యూ పనుల కోసం పనిచేయాలి. అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ సొంత పనుల కోసం చేయకూడదు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ కోసం పనిచేయాలంటే పిల్లల కోసం ఎడ్యుకేషన్ ఇవ్వాలి, హాస్టల్స్ ఇవ్వాలి, ఎడ్యుకేషన్ ఇచ్చి ఒక పేద ప్రజల్ని బాగుపరచాలి. అలాగే వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడే ఒక అవకాశం వాళ్ళు కల్పించాలి. అయితే ఏ డిపార్ట్మెంట్ అయితే ఇక్కడ చూస్తుంటే మనం రెవెన్యూ డిపార్ట్మెంట్ పూర్తిగా కుప్పకూలిందనేది మనకు క్లారిటీగా అర్థమైపోయింది. అయితే ఇది మనం ఒపోజిషన్లో ఉన్నప్పుడే మన తెలుగు యువత ప్రెసిడెంట్ గంటా రవి అని ఈ ఆర్టీఐ యాక్ట్ ప్రకారం కూడా ఒకటి అప్లై చేశారు. అయితే ఇది అప్లై చేసినప్పుడు కూడా వాళ్ళు ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. కానీ వాళ్ళు యాక్చువల్గా ఆర్టీఐ యాక్ట్ అప్లై చేసినప్పుడు వాళ్ళు పూర్తి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వవలసింది, కానీ అది కప్పిపుచ్చారు. ఇది ఇంకొక క్లారిటీ ఇచ్చడానికి ట్రై చేశారు. సో అన్ని విధాలుగా వాళ్ళు ఇది అక్రమంగా ఆక్యుపై చేశారు, అక్రమంగా కట్టడాలు జరిగినాయి కాబట్టి వాళ్ళు అన్ని విధాలుగా కప్పిపుచ్చుకోవడానికి ట్రై చేశారు. అయితే ఇప్పుడు స్టేట్ వైడ్ కూడా మనం ఈ వాళ్ళు చేసిన అక్రమాలన్నీ కూడా మనం డెఫినెట్గా మనం బయటికి తీసుకెళ్ళి మనం ఒక పాజిటివ్ విధానంగా ప్రజల కోసం మళ్ళీ మనం పనిచేస్తున్నాం కాబట్టి ఎవరిదైతే వాళ్ళది మళ్ళీ మనం కరెక్ట్గా చూసుకొని రూల్ ప్రకారం మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు